ఎందుకు ఆమెని సెలబ్రేట్ చేస్తున్నామో ఆమె లైఫ్ని, ఆమె తుది ప్రయాణాన్ని అనేది మీకు చెప్పాలని అనిపించింది. అది కాకుండా 16 ఏళ్ల బాలిక పాలకొల్లులో రాట్నం ఉడుకుతుంటే అల్లు రామలింగి అనే యువకుడు ఆమెను చూశాడు. చూసి ఆమెను పెళ్లి చేసుకోవాలని తల్లిదండ్రులని వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి పంపించి ఆమెను పెళ్లి చేసుకోవాలని అడిగిన సందర్భంతో స్టార్ట్ అయింది వాళ్ళది. ఆ ప్రయాణంలో మా నాన్నగారిని పెళ్లి చేసుకుని, ఆయన హార్డ్ కోర్ కమ్యూనిస్ట్. ఆయన అర్ధరాత్రి తన సహచరులను తీసుకొచ్చి ఆమెను లేపి భోజనం పెట్టమంటే అర్ధరాత్రి వండి వాళ్ళందరికీ భోజనం పెట్టేది. ఆ తర్వాత మా అక్కగారు నవభారతి గారు పుట్టారు. ఆ తర్వాత నేను కడుపులో పుట్టగానే ఆయన కమ్యూనిస్ట్ జైలుకి వెళ్ళిపోయారు. కడలూరు జైల్లో 6 మాసాలు ఆయన్ని పెట్టారు. అంతకుముందే ఆయన స్వతంత్ర పోరాటంలో కొంతకాలం జైల్లో ఉన్నారు. ఆ తర్వాత కమ్యూనిస్టు, ఆ తర్వాత జైలు, ఆ తర్వాత అవన్నీ వదిలేసి ఆర్టిస్టుగా అవ్వాలని ప్రజానాట్యాల మండలితో ఆయన కొంతకాలం ప్రయాణం చేసి దాని ద్వారా సినిమాల్లోకి వచ్చి గరికపాటి రాజారావు గారు ఆయన్ని చూసి సినిమాల్లోకి తీసుకొచ్చి సినిమాల్లో పుట్టిల్లు అనే సినిమాల్లో ఆయన్ని జమున గారిని ప్రవేశపెట్టారు. అక్కడి నుంచి కొంతకాలం సినిమాలు 1-2 వచ్చినాయి కానీ రాలేదు. తర్వాత గడపటం కష్టమైంది. ఆ గడపటం కష్టమైన ఆ దినాల్లో మా అమ్మగారు ఎంత కష్టపడేవారో ఆ తర్వాత మాకు ఒక్కోసారి చెప్పినప్పుడు చాలా బాధగా ఉండేది. కానీ ఆ కష్టాలన్నీ ఆవిడ ఆయన తట్టుకొని ఇక్కడ ఉండి నిలబడి మూగ మనసు సినిమా తర్వాత ఆయనకు ఒక చిన్న స్టార్డమ్ లాంటిది వచ్చి అక్కడి నుంచి ప్రయాణం సాగించారు. అటువంటి మా తల్లిగారు ఇటువంటి ప్రయాణం సాగించిన వారి చరిత్రని బ్రీఫ్గా మీకు చెబుదాం. ఎక్కువ